వికసిత భారతం అంటే కేవలం అభివృద్ధి కాదు, ప్రకృతి పరిరక్షణ కూడా. ప్రకృతి మనం పరిరక్షించుకోవాలి, కుటుంబ వ్యవస్థను మనం పరిరక్షించుకోవాలి. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచం అంతా కూడా గౌరవించేది భారతదేశాన్ని కుటుంబం కోసం, కుటుంబ వ్యవస్థల కోసం. ఆ కుటుంబ వ్యవస్థ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, కలిసి ఉండేటికి అలవాటు తగ్గిపోతా ఉంది. మనం చెప్పాను ఆ మధ్య మాట్లాడుతూ తీరా ఈ వంట దాన్ని వదిలేసి అందరూ ఆ నుంచి ఏ నుంచి స్విగ్గీలు జొమాటోలు టమాటాలు ఆర్డర్ ఇస్తున్నారు. మంచిది కాదు, వీలైనంతవరకు ఇంటి భోజనం చేయండి ఆయన, ఇంటి భోజనం వంటగా నీకు మంచిగా ఎక్కుతుందని. ఎప్పుడో ఒక రోజు పోవడం వేరు, కానీ మనం మన భారతీయ పద్ధతిలో తయారైన పచనం చేసిన ఫుడ్ అవుతుందో, ప్రోటీన్ ఫుడ్ అవుతుందో దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. రొటీన్ ఫుడ్ గా ఫ్యాషన్ కోసం ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇంకేమో వచ్చున్నాయి. అవి ఏమాత్రం మనకు ఆరోగ్యానికి మంచివి కాదు. ఒక అబ్బాయి అన్నాడు, నేను ఆ మాట చెప్తున్నాను సార్, మీరు మాట అంటున్నారు సార్ ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని. నేను చెప్పాను, ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవయ్యా బాబు. ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఇట్ హెస్ టు బి కుక్డ్ ప్రాపర్లీ. భోజనం దానితో తయారు కాదు కదా, తయారు చేసిన భోజనం అంటే దాన్ని ముందు సరిగ్గా సక్రమంగా ఉపయోగించుకోవాలి. అందుకని ఈ మధ్యకాలంలో కూడా మనం గమనిస్తున్నాం, మన ఆహార అలవాట్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ బియ్యం తినడం తగ్గించి మన ఇతర చిరుధాన్యాలు అవుతున్నాయో, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు ఇలాంటి వాటిని మంచిగా మనం భోజనం చేస్తే మనకి మరింతగా ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పని మన అనేక రకాల స్టడీస్ చెప్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు.